అండి. ముందు వీడియోలో చెప్పాను కదండీ! డబుల్ ఫ్యూజింగ్ వల్ల మనకి బ్లౌజ్‌కి ఫినిషింగ్ అనేది స్టిఫ్‌నెస్ అనేది వస్తదని. ఇప్పుడు నేను బ్లౌజ్ కుడుతున్నాననమాట డబుల్ ఫ్యూజింగ్ చేసి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని కరెక్ట్‌గా మనం ఫ్యూజింగ్‌ని సగం కింద ఫోల్డ్ చేసుకొని, అంటే మన బ్లౌజ్‌ని ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకొని, లైనింగ్ క్లాత్‌ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తాం కదా! అదే విధంగా కట్ చేయాలి కానీ కరెక్ట్‌గా కట్ చేయాలనమాట. కొంచెం కూడా ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, ఆ ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఐరన్ చేసేటప్పుడు గమ్ అనేది అతుకుపోతది ఐరన్ బాక్స్‌కి. అందుకని మీరు కటింగ్ చేసేటప్పుడు సమానంగా కట్ చేయండి. కొంచెం లోపలికి వెళ్ళినా పర్లేదు కానీ బయటకు ఉండకూడదనమాట ఆ వైట్ కలర్ క్లాత్ అనేది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతానండి. అదే మన స్టిచ్చింగ్ ఛానెల్‌లో పెడతాను. అసలు ఫ్యూజింగ్‌ని ఎలాగా జాయిన్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను కూడా ఈ వీడియోలో కూడాని. కటింగ్ మాత్రం బ్లౌజ్ కటింగ్ అంతా కూడా స్టిచ్చింగ్ ఛానెల్‌లో పెడతాను. మీకు ఎవరికైనా మీకు ఫ్యూజింగ్ కావాలంటే ట్యాగ్ చేస్తాను తీసుకోండి. కొంచెం కూడా ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువ ఉంటే మళ్ళీ ఐరన్ బాక్స్‌కి అతుక్కుపోతదనమాట. ఫ్యూజింగ్ తీసుకోండి.